మరో మాట చెప్పిన, కెనెత్ హ్యాగన్ ఈయన ఏమన్నాడంటే, ఇది నమ్మి క్రైస్తవులకి యేసుప్రభు రోగాలు భరించేసాడు కనుక ఇంక రావని 130 సంవత్సరాలు బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చాడండి. నేను చెప్పిన అబద్ధాలు అయితే నన్ను చెప్పు తీసుకొట్టండి, మళ్ళీ చెప్తున్నాను, చెప్పు తీసి నా కాలర్ తీసుకొట్టండి. నేను చెప్పింది అది నిజం కాకపోతే మీరు గూగుల్ ఎత్తుకోరే అలా చెప్పలేదురా ఈడబ్ల్యూ క్యానన్ అని నన్ను కొట్టండి, నేను ఒప్పుకుంటాను. 130 సంవత్సరాలు బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. విషయం ఏంటి చెప్పనా, 130 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు 130 సంవత్సరాలు బతుకుతానని. మిరాకిల్ పేరుతో, హీలింగ్ పేరుతో ఎన్నో పేర్లు చెప్పి, స్వస్థతల పేర్లు చెప్పి, స్వస్థతలు జరగవని అంటలేదండి, స్వస్థతలు జరుగుతాయి, కానీ ఇలా వ్యాపారంలో జరగవు. ఇలా వ్యాపారం జరగవు. నాకు తెలిసిన సేవకులు తల్లులు బాగుపడిన తల్లులు నాకు తెలుసు. క్యాన్సర్లో ఈరోజు ధైర్యంగా బతుకుతున్న తల్లులు నాకు తెలుసు. బతకరని డాక్టర్లు చేతులు ఎత్తేసిన తమ్ముళ్ళు బతుకుతున్నవారు నాకు తెలుసు. స్వస్థతలు జరుగుతాయి, కానీ ఇలాంటి దొంగ స్టేట్మెంట్లు మాత్రం స్వస్థతల పేరుతో బైబిల్లో జరిగినట్లేదు. 130 సంవత్సరాలు బతుకుతాడని చెప్పాడు, 80 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఈ పేరు చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను తిట్టుకుంటారు ఏమనుకుని నేను పేరు చెప్తున్నాను. మరో పేరు ఏంటంటే హైదరాబాద్లో ఉండే JCNM శ్యామ్ కిషోర్ గారు. సరిగ్గా ఈయన ఏమన్నాడు తెలుసా, కొన్ని సంవత్సరాలు ఈ స్టేట్మెంట్ ఉంది, మీరు కావాలంటే మీరు ఎతకండి, సోషల్ మీడియాలో ఉంది. ఏమని చెప్పాడంటే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రకటన చేశాడు, JCM మినిస్ట్రీకి వచ్చిన వారికి అప్పులుండో, అదొకటి. JCM మినిస్ట్రీస్కి వచ్చిన వారికి కష్టాలు ఉండో, ఈ మినిస్ట్రీకి వచ్చిన వారు ఖచ్చితంగా 80 సంవత్సరాలు బతుకుతారు అని స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. మీరు చూడండి కావాలంటే, ఆయన చదువు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ కావాలంటే అక్కడికి వెళుతున్న ఎవరైనా ఉంటే అడగండి. మాకు చెల్లి తెలుసు, ఆ చెల్లి అక్కడికి వెళ్తుంటుంది, అది లైవ్ చూస్తుంది, మా అయ్యగారి కోసం ఎట్టి ఇలా చెప్పేస్తాడు. ఇది వాస్తవం, ఇది జరిగింది, అది జరిగింది. ఆయన చెబుతున్నాడు జరిగిందంటే 80 సంవత్సరాలు బతుకుతారని కాదు, జరిగిందంటే ఆ స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి అప్పులు ఉండో, ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి కష్టాలు ఉండో, ఈ సంఘానికి వచ్చిన వారు 80 సంవత్సరాలు పక్కా బతుకుతారు. WHO చెప్పండి, రికార్డ్ చెప్పాడండి ఆయన. విషయం ఏంటి చెప్పనా, బతుకుతారని చెప్పారు, చచ్చిపోయేటని కొంతమంది విశ్వాసులు వెళ్ళి అడిగారు, వాళ్ళ బంధువులు చచ్చిపోతాయి ఏవో చెప్పారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చి నేను అడుగుతున్నాను, హెల్త్ కోసం చెప్తారు, ఎందుకు చెప్తున్నారు? ఈ ఆరోగ్యాల కొరకు అంటే వీళ్ళ రెఫరెన్స్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు మన పాపాలు తీసేశాడని చెప్పక మన రోగాలు తీసేశాడు. క్రైస్తవులకు రోగాలు రావు, ఎందుకు రావండి? వస్తాయండి. విశ్వాసులకే కాదు, అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా రోగాలు వస్తాయి. మాట్లాడుతున్నాం, నా వయసు అవుతుంది, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తుంది, నాకు ఏదో ఆఫర్ వస్తుంది, రాకండి ఏమవుతుంది, మీకు వస్తుంది, మీకేం రాదనుకోకండి, మీకు వస్తుంది ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది. ఎందుకంటే ఈ బాడీ, నేను మళ్ళీ చెప్తున్నాను, పతనమైపోయిన దేహంలో మనం జీవిస్తున్నాం కనుక, ఆదాము తెచ్చిన ఆ శిక్షలో మనం జీవిస్తున్నాం కనుక ఖచ్చితంగా ఈ బాడీ ఏదో ఒక రోజు ఎక్స్పైర్ అవుతుంది. దాని కొరకు యేసు ప్రభు మాటలు అడ్డు పెట్టుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మోసం చేస్తున్నారు. నేను మళ్ళీ చెబుతున్నాను, మనల్ని మోసం చేస్తున్నారు.